నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులకు 18 నెలలు జైలు శిక్ష. శిరోమండనం కేసులో విశాఖ కోర్టు తీర్పు. జగన్, చంద్రబాబు ఇద్దరూ ప్రజలను పట్టించుకోలేదు. రాజధాని లేదు, పోలవరం పూర్తి కాలేదన్న షర్మిల. పెద్ద తీర ప్రాంతంపై జగన్ కళ్లు పడ్డాయి. గేట్వే ఆఫ్ జగన్ గా మార్చాలనుకుంటున్నారన్న ఆనం. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్. కాంగ్రెస్ లో చేరిన వేణుగోపాల్చారి. హైదరాబాద్ లో బీఆర్ఎస్ నాయకుల కోడ్ ఉల్లంఘన. 4గురిపై కేసు నమోదు. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కోడ్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు అయింది. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ స్వరాజ్ నగర్ లో బహుమతులు, ఇతర సామాగ్రి పంపిణీ చేశారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు విజయ్ కుమార్, బాబురావు, నవీన్ నాయక్, రహ్మత్లపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని మండిపడ్డారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇంకా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని ధ్వజమెత్తారు. రైతు బంధు గురించి అడిగితే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు అడగకుండానే తమ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇచ్చిందా అని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి రైతులు ఈ పలకొడతారని అర్థమైంది కాబట్టి ఏమైనా ఆయన డిసెంబర్ 9 అన్నావు, మన దాటిపై 5 నెలలే ఏం సంగతి అని చెప్పి కర్రు కాల్చి వార్త పెడతారనే భయంతో 15 ఆగస్టు అని చెప్పి కొత్త డైలాగులు కొడతా ఉన్నాడు. అందుకే నేను అంటున్నా, ఇప్పుడు సక్కుబాయి చెప్పింది కరెక్ట్. సక్కుదాల ఏమన్నాడు, మీకు రుణమాఫీ కావాలి, 2 లక్షల రుణమాఫీ కావాలంటే ఖచ్చితంగా గులాబీ జెండా ఓటేస్తేనే రుణమాఫీ అయితే తప్ప, లేకపోతే రేవంత్ రెడ్డి మాట నిలుపుకునే ఆలోచనలు లేదు. మీకు 2500 రూపాయలు కావాలన్నా, ముసలిలకు 4000 రూపాయలు ఇస్తారన్న మాట నిజం కావాలన్నా, 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా జరిగి తీరాలన్నా కాంగ్రెస్ కు కర్రు కాల్చి వార్త పెడితేనే, సురుకు పెడితేనే, మనకు ఓటేస్తేనే అక్కడ
రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూనే మరోవైపు చేరికల పరంపర కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. పార్లమెంట్ ఎన్నికల వేళ చేరికల జోరు కొనసాగుతోంది. మేడ్చల్ జిల్లా తుంకుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సమక్షంలో మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ సహా 150 మంది గులాబీ కార్యకర్తలు కమలం గూటికి చేరారు. వారికి కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈటెల. నా రాష్ట్రంలో డబ్బుకు కొదవ లేదు, నేనే డబుల్ బెడ్ కట్టిస్తా, 5,50,000 రూపాయలతో కట్టిస్తా, 7,4 లక్షల రూపాయలతో కట్టిస్తా అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2.5 లక్షల ఇల్లు కూడా కట్టకుండా పేదల ఆశల మీద నీళ్లు చల్లిన వ్యక్తి, పేదల కళ్ళలో మట్టి కొట్టిన వ్యక్తి కేసీఆర్. రైతుల దగ్గర పోయి ఏం చెప్పిండు? 10,000 రూపాయలే ఇస్తుండు కేసీఆర్, నాకు మీరు ఓటేయండి, 15,000 రూపాయలు మీకు ఇస్తా అని చెప్పండి. ఏ రైతు కన్నా 15,000 రూపాయలు ఇప్పుడు వచ్చిందా చెప్పండి. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికే చేత కాలే కేసీఆర్. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేత కాలే. రింగులను అమ్ముకుంటూ వచ్చిన 7,600 కోట్ల రూపాయలు హైటెక్ సిటీలో అమ్ముకున్న భూములు అమ్ముకుంటే మొన్న కొంత డబ్బు కడితే వడ్డీకే సరిపోయింది తప్ప అసలు మాత్రం తేరలేదు. ఇట్లా రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయనటువంటి కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డిగా వచ్చి 2 లక్షల రుణమాఫీ ఒకే సంవత్సరం 34,000 కోట్ల రూపాయలు చెల్లిస్తానని నమ్ముతామా? వస్తుందా? నేనే బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్. మోదీ పాలనతో దేశం అభివృద్ధిలో వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. మేక్ ఇన్ ఇండియా అని చెప్పే మోదీ ఆ లోగోనే పక్క దేశంలో తయారు చేస్తారని ఎద్దేవా చేశారు. దర్యాప్తు సంస్థలతో బెదిరింపు ధోరణి తప్ప చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. గతంలో చెప్పినటువంటి మాట ప్రకారం మేము ఇన్ని ఇల్లు కట్టిస్తామని ఏ ఇల్లు కట్టియలేదు. మళ్ళీ ఈసారి 3 కోట్ల ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మళ్ళీ అబద్ధం స్టార్ట్ చేసి భారతదేశం వెనుకబాటు గురి కావటానికి ఒక 25 నుంచి 50 సంవత్సరాలు వెనుకపోవటానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేసి ఆకలితో మగ్గిపోయే విధంగా ఒక పరాన్నజీవి లెక్క ప్రజలు ఆధారపడాలి మా మీద అనేటువంటి పరిస్థితులకు నెట్టివేయబడుతుంది తప్ప ఈ భారతదేశాన్ని బాగుపరచాలనేటువంటి ఆలోచన మాత్రం ఈ బీజేపీ పార్టీకి లేదు అనేటువంటిది స్పష్టమైపోయింది. ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఇష్యూస్, మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి స్లోగన్ స్టార్ట్ చేస్తాడు. ఆ మేక్ ఇన్ ఇండియా లోగోనే పక్క దేశాలు తయారు చేపిస్తాడు. మేక్ ఇన్ ఇండియాను లోగో తయారు చేస్తారు కదా, ఆ లోగోనే పక్క దేశాలు తయారు చేపిస్తాడు. దాని పేరు మేక్ ఇన్ ఇండియా. ఇక దీన్ని ఏమనాలో నాకు అర్థం కాదు. భయభ్రాంతకు గురి చేయాలి, ఎదురు మాట్లాడిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళని ఈడీలు, ఐటీలు, సిబిఐలు, మోడీలు అని చెప్పేసి పెట్టేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టి లోపలేయాలి. ఈ ప్రయత్నాలే తప్ప ప్రజలకు ఏం చేస్తే లాభం జరుగుతుంది, ఏం చేయొచ్చు అని నేను చెప్పిండు. 80 కోట్ల మందికి ఇంకా 5 సంవత్సరాలు కొనసాగిస్తాం రేషన్ అని. సిగ్గుపడాలి కదా. ఇంకా 80 కోట్ల మంది పేదలు ఉన్నారని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టే కదా. వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పై కడియం శ్రీహరి మండిపడ్డారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో అనేక మంది రైతులు భూములు లాక్కొని ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతోనే ఆరూరిని ఓడించారని విమర్శించారు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుందని ఫైర్ అయ్యారు. అంతకు ముందు ఘన్పూర్, చిలుపూర్ మండలాల కాంగ్రెస్ కార్యకర్తలతో కడియం సమావేశమయ్యారు. తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె ఒక తెల్ల కాగితం లాంటిది, ఒక వైట్ పేపర్. ఏ రకమైన ఆరోపణలు లేవు, ఏ రకమైన అవినీతి కార్యక్రమాలు లేవు. ఎందుకంటే గతంలో పనిచేసింది లేదు. ఒక వైట్ పేపర్ లాంటి, తెల్ల కాగితం లాంటి
యువతరంగాన్ని మనం నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. అదే రకంగా విద్యాభ్యాసం చేసింది, ఇక్కడే పుట్టింది, ఇక్కడే చదువుకున్నది, ఇక్కడే ఉద్యోగం చేస్తున్నది, ఇక్కడే పోటీ చేస్తున్నది. వాడెవడో మాట్లాడుతున్నాడు, కానీ కడియం కావ్య 100% పక్కా లోకల్ అని చెప్పి మీ అందరికీ కూడా నేను సభని రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్పై స్పెషల్ కోర్టులో విచారణ వాయిదా పడింది. రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి సెలవులో ఉన్నందున విచారణను వాయిదా వేశారు. ఈ నెల 22న లేదా 23న కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరిగే అవకాశం ఉంది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్లో పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని తనను లిక్కర్ కేసులో ఇరికించారని కవిత చెప్పారు. తన పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు. అయితే కవిత రెగ్యులర్ బెయిల్పై ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. మరోవైపు కవిత వాదనలను ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. కవిత లిక్కర్ కేసులో కిమ్ పిన్ అని ఆప్ సౌత్ గ్రూపునకు మధ్య కవిత దళారీగా వ్యవహరించారని ఈడీ అంటోంది. లిక్కర్ స్కామ్లో భాగంగా 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర అని చెబుతోంది. ఇండో స్పిరిట్ ద్వారా తిరిగి ముడుపులు కవిత వసూలు చేశారని అంటోంది. కిక్ బ్యాక్స్ చేరవేతలో కీలకంగా ఉన్నారని, సాక్ష్యాలు దొరకకుండా కవిత తన ఫోన్లో డేటాను డిలీట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఈడీ అధికారులు. అలాగే ఈడీ నోటీసులు ఇచ్చాక వాట్సాప్ డేటాను కూడా డిలీట్ చేశారన్నారు ఈడీ అధికారులు. డిజిటల్ ఆధారాలు లేకుండా ముందు జాగ్రత్త పడ్డారని చెప్పారు. కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెకు నోటీస్ ఇచ్చిన వెంటనే అరుణ్ పిల్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అరుణ్ పిల్లైని బెదిరించి వాంగ్మూలం ఉపసంహరించుకునేలా చేశారని చెప్పారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులకు ప్రభావితం చేయగలరని, సాక్ష్యాలను ధ్వంసం చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ తన కౌంటర్ పిటిషన్లో కోర్టును కోరారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్పై స్పెషల్ కోర్టులో విచారణ వాయిదా పడింది. రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి సెలవులో ఉన్నందున విచారణను వాయిదా వేశారు. ఈ నెల 22న లేదా 23న కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరిగే అవకాశం ఉంది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్లో పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు కవిత. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని తనను లిక్కర్ కేసులో ఇరికించారని కవిత తెలిపారు. తన పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు. అయితే కవిత రెగ్యులర్ బెయిల్పై ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది.
రాష్ట్రాన్ని 10 ఏళ్లుగా బాబు జగన్లు మోసం చేశారన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఇద్దరిలో ఒక్కరు కూడా రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని లాంటిదని, హోదా వచ్చి ఉంటే రాష్ట్రంలో వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవని షర్మిల అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అని షర్మిల అన్నారు. చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచన ఎవరూ చేయటం లేదు. చంద్రబాబు గారేమో బహిరంగంగా పొత్తు పెట్టుకున్నారు బీజేపీ పార్టీతో, జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక రహస్య పొత్తు పెట్టుకున్నాడు బీజేపీ పార్టీతో. ఎందుకంటే ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. పోనీ బీజేపీ పార్టీ మనకి ఏమైనా చేసిందా అంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదా ఇవ్వగలరు, కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. పోలవరం ప్రాజెక్టుకు మనం పూర్తి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఇవ్వదు. రాజధాని మనం కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు, కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా చంద్రబాబు గారేమో బీజేపీ పార్టీతో పొత్తు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో మోడీకి తొత్తు. ఇందుకేనా ఓట్లేస్తున్నది? ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చంద్రబాబు, పవన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి భారీగా స్వాగతం పలకాలని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ జన సైనికులు, వీర మహిళలకు పిలుపునిచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు పెడన, సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నంలో జరిగే ప్రజాగలం సభలో పాల్గొంటారని చెప్పారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేయడానికి చూస్తున్నారని అన్నారు. కొంతమంది ఓవైసీ బ్రదర్స్ను జైలుకు పంపాలని చూస్తున్నారన్నారు. జైల్లో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి తమను హత్య చేయిస్తామని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లో తాము చాలా బలంగా ఉన్నామని అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. అందుకే తమను ఓడించేందుకు యత్నిస్తున్నారన్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా గెలిచేది తామేనని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. जहर दे के जेल में मार दिया जाएगा या नहीं मालूम कि असदुद्दीन ओवैसी, अकबरुद्दीन ओवैसी को भी जेल में डालकर दवाखाने को बताने के नाम पर गोली मार दी जाए, नहीं मालूम। मुझे उम्मीद है कि ऐसा नहीं होगा, लेकिन फिर भी नहीं मालूम। मुझे यकीन है कि नहीं होगा, लेकिन फिर भी नहीं मालूम। अरे गौर करो, थोड़ी देर के लिए अपनी आंखों को बंद कर तस्वुर करके देख लो, मजलिस नहीं, ओवैसी ब्रदर्स नहीं, ये कारकुन नहीं, ये सुदूर मोतमद नहीं, तो फिर हमारा कौन है? ये थोड़ी देर के लिए आंख बंद करके गौर करो। हमको परवाह नहीं, हमको डर। తెలంగాణలో ఎండలు టారెత్తిస్తూ ఉండడంతో ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. నేడు రేపు అయితే ఎండలు మరింత మండిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వర్గీసులు తగ్గించాలని నిర్ణయించింది. మధ్యాహ్నం వేళ ప్రయాణికులు లేక బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో సర్వీసులను కుదిస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. రేపటి నుంచి బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గతంలో ఎన్నికల సందర్భంగా గొడవలు జరిగిన ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. ఆ పోలింగ్ బూతుల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లపై నిఘా ఉంచారు. మరోవైపు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ సైతం ఇస్తున్నారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలని ప్రచారం, ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని సూచిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో రహమత్ నగర్, షేక్పేట, యూసఫ్గూడ, బోరబండ, వెంగళావు నగర్, ఎర్రగడ్డ డివిజన్ల పరిధిలో మొత్తం 7 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో 105 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో 29 మంది కమ్యూనల్ రౌడీలు రికార్డుల్లోకి ఎక్కారు. ప్రతిరోజు ఆయా రౌడీ షీటర్లను తనిఖీలు చేస్తున్నట్లుగా ఫోటోలు తీస్తూ ఉన్నతాధికారులకు అప్లోడ్ చేస్తున్నారు. దీంతో రౌడీ షీటర్లలో కొంత భయం ఉంటుందని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రౌడీ షీటర్లు నిబంధనలు ఉల్లంఘించి వివాదాల జోలికి వెళ్లినట్లుగా పోలీసులు రికార్డులు చెబుతున్నాయి. దీంతో ఈసారి ఎన్నికల సమయంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు. ముంబైలోని బాంద్రా వెస్ట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్లోని భుజ్లో నిన్న రాత్రి వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల అనంతరం ముంబై నుంచి గుజరాత్ పారిపోయారని పోలీసులు అధికారులు వివరించారు. విచారణ కోసం వీరిని ముంబైకి తీసుకువస్తామని తెలిపారు. సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్మెంట్ వెలుపల 2 గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పుల అనంతరం అక్కడి నుండి పారిపోయారు. మోటార్ సైకిల్పై వచ్చిన నిందితులు హెల్మెట్లు ధరించారు. పక్కా ప్రణాళికతో 4 రౌండ్ల కాల్పులకు పాల్పడ్డారు. Gracias.